నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఇండియా షాక్ అయింది. పేరెంట్స్ అందరూ వణికిపోయారు. 2028 ఫిబ్రవరి 4వ తేదీ ఉదయం న్యూస్ చూసిన వాళ్లకు చెమటలు పట్టాయి. కారణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగిన ఘటన. అవును, ముగ్గురు పిల్లలు, వాళ్ల వయసు 16 ఏళ్లలోపే. ముగ్గురు అక్కా చెల్లెళ్లే. భారీ అపార్ట్మెంట్, అలాగే 6వ అంతస్తు నుంచి దూకేశారు. స్పాట్ డెడ్. ముగ్గురు అమ్మాయిలు కూడా చిన్నపిల్లలు. ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? దీని వెనుక గేమింగ్ యాప్ ఉందా? ఆ గేమింగ్ యాప్ ఇచ్చిన టాస్క్ వల్లే ఇదంతా జరిగిందా? ఈ ముగ్గురు చిన్న పిల్లలు ఇలా దూకేశారా? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయింది. అయితే ఈ అంశం మీద చర్చించేందుకు ఈరోజు మనతో జూమ్ ద్వారా జాయిన్ అవ్వబోతున్నారు బండారు రామ్మోహన్ గారు, సామాజిక విశ్లేషకులు, అలాగే న్యాయవాది. సార్ నమస్తే. నమస్తే అమ్మా, చెప్పండి. సార్, ఇప్పుడు ముగ్గురు ఆడపిల్లలు, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆడపిల్లలు, అది ఏదైనా సమస్యలు వచ్చాయి అంటే ఆత్మహత్య అంటే ఒకప్పుడు అయ్యో అవునా అని అనుకునేవాళ్ళం. అలాంటిది ఈ ఫోన్ చూడొద్దు, లేకపోతే గేమింగ్ ఆడొద్దు అన్న ఒక చిన్న మాటకి పేరెంట్స్ హెచ్చరించడంతో ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే దీని మీద ఏం చెప్తారు మీరు? మణిశ్రీ గారు, మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకులు నమస్కారం. చాలా విషాదకరమైన సంఘటన. మీరు అన్నట్టే నేను కూడా షాక్ అయ్యాను. ముక్కుపచ్చలారని పిల్లలు వరకు చెప్పానంటే భవిష్యత్ అంతా వారి చేతిలో ఉంది. ఆడపిల్లలు ముగ్గురు చనిపోవడం అనేది, ఆత్మహత్య చేసుకుని చనిపోవడం, ముఖ్యంగా పాశవికంగా అంటే చావడానికి కూడా ధైర్యం కావాలన్నమాట. పైనుంచి దూకి చావడం అంటే ఒక్కోసారి కాలు చేయి విరిగి అట్లాగే జీవితాంతం బాధపడే పరిస్థితి రావచ్చు. అట్లా కాకుండా చచ్చిపోయారు, నిజంగా చచ్చిపోయి బతికిపోయారు అంటున్నాను. కానీ ఏమన్నా వాళ్ళ ప్రాణాలు విలువైనవి, కానీ వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పు, ఆ తర్వాత చేసిన పని తప్పు అంటున్నాను. సునాయాస మరణం కాకుండా, అనాయాస మరణం కాకుండా మరణాన్ని కోరుకోవడం తప్పు, ఆత్మహత్య చేసుకోవడం తప్పు. అంతకంటే కూడా ఏమైందంటే భవిష్యత్ అంతా వాళ్ళదే కదమ్మా. భవిష్యత్ భారతం వాళ్ళదే. మన యువ సమాజం, యువ సమాజం అంటాం మన భారతదేశానికి. మిగతా చోట్ల ఇంత వృత్తి సమాజం పెరుగుతుంటే యువత పెరుగుతుంది అంటున్నాం. దీని ప్రధాన కారణం సెల్ ఫోన్. వీటిని తీస్తే లాభం లేదు. దీనికి ఉన్న సామాజిక కారణాలు కూడా ముఖ్యంగా తల్లిదండ్రులు ఇవ్వనంటే కదా అది వచ్చింది. మొదట్లో కరోనా, అందులో వాస్తవాలు చూస్తే కరోనా కష్టకాలంలో అట్లా అలవాటు అయినా అంటున్నారు. ఆ తర్వాత ఇంతకు వచ్చింది చూస్తున్నాం కదా. మన కరోనాలో అవసరం. ఇప్పుడు నేను చెప్తున్నాను కదమ్మా, నేను రోజు 1-2 టీవీలో పోయానంటే ఒక రోజంతా పోయేది, టైం అంతా పోయేది. ఇంటికి కారు పంపించిన వాళ్ళు. ఇవాళ నేను రోజు 7-8 టీవీలలో మాట్లాడగలుగుతున్నాను. ఎట్లా మాట్లాడగలుగుతున్నాను? జూమ్ మీటింగ్ ద్వారా. అంటే ఒక సంక్షోభం ఇంకో పరిష్కారాన్ని దారితీస్తుంది వచ్చింది. కానీ ఇప్పుడు ఏమైందంటే కరోనా సంక్షోభం ఇటువంటి దుర్మార్గమైన పనులు కూడా చేయిస్తుంది కదా, చూస్తున్నాం కదా. వాళ్ళ నిండు ప్రాణాలు తీసుకున్నారు కదా. దానికి సమాజం కారణమే, కుటుంబం కారణమే. కానీ సున్నితత్వం కూడా పెరిగిందమ్మా. మా చిన్నప్పుడు నాకు ఇప్పుడు 65 ఏళ్ళు, సున్నితత్వం పెరిగింది. కష్టాల కొలువులో బయట రాటుకు వెళ్తే ఏం కాదు. చదువు కూడా మనకు ప్రైవేట్ స్కూళ్ళు వాటి కంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల అలాంటి వాళ్ళందరం కూడా మా ఊళ్ళో ఉన్న పేద ధనిక అందరం కలిపి చదువుకున్నాం. దాంతో ఏమవుతుందంటే ఒక కలిసికట్టుగా ఉండేది. కష్టం వస్తే తట్టుకుందామనే ఒకటి ఉంటది. నేను ఎప్పుడు కూడా స్కూళ్లను, గవర్నమెంట్ స్కూళ్ళను ఎట్లా పరుస్తుంటానంటే, గవర్నమెంట్ స్కూల్ ఏమో పైసలు లేని బడి, ప్రైవేట్ స్కూల్ పైసల బడి అంటాం దాన్ని. పైసల బడి చదివిన వాళ్ళు అంటే అంతా అట్లా కావాలని ఏం లేదు, కానీ సున్నితంగా తయారవుతున్నారు. ఉదాహరణ చెప్పాలంటే మన ఊళ్ళో మనకు పెంట పొందల మీద కోడి పిల్లలు పెట్టినట్టేమో గవర్నమెంట్ స్కూళ్ళలో, గ్రామీణ స్కూళ్ళలో చదివిన మేము అలాంటి వాళ్ళు తయారైతే, ఇప్పుడు ఉన్న అంత సున్నితత్వం ఉన్నంతా కూడా ప్రైవేట్ స్కూళ్ళు, హై క్లాస్ ప్రైవేట్ స్కూల్ ₹1,00,000 ఫీజు కట్టేదాన్ని చదువుతున్నారు. వీళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు ఏం కాకపోవచ్చు, కానీ ఆ వ్యసనం ఎంతవరకు తీసుకొచ్చింది అంటే, వద్దంటే సెల్ ఫోన్ వద్దంటే పైనుంచి దూకి చచ్చిపోతామని షాడీస్ తయారైంది. దానిలో కూడా మనిషి గారు ఇంకొక అంశం గమనించాలి. కూరగాయలు రెసిపీస్ ఎట్లా వండుకోవాలి, కూరలు కానీ ఇతర స్వీట్లు కానీ ఎట్లా చేసుకోవాలి, యూట్యూబ్ లో చూపించినట్టే ఆత్మహత్యలు ఎట్లా చేసుకోవాలని చూపెడుతున్నారు. దుర్మార్గం చూడండి. ఎట్లా అయితే ఆత్మహత్య చేసుకోవచ్చు, ఎట్లా అయితే హత్య చేయొచ్చు, హత్య చేయడానికి ప్లాన్ ఎట్లా, ఆత్మహత్య చేసుకోవాలని ప్లాన్ ఎట్లా అనే మాట వస్తున్నది. అంటే అందులో చూసి మరీ చేసుకుంటున్నారు అంటున్నాను నేను. ఎప్పుడైనా సరే నేను సెల్ ఫోన్ లేకుంటే కంప్యూటర్ లో తప్పటం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. వాటి తప్పు కాదు, మనం చేసే పని తప్పు. దానికి చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి ఏంటంటే, ఇప్పుడు కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు. కోసేవాడికి సిగ్గు ఉండాలి, అందుకని చచ్చేవాడికి సిగ్గు ఉండాలి, చంపేవాడికి ఉండాలి. అందుకని ఇక్కడ ఏమైంది అంటే, దాని కంప్యూటర్ తప్పు, దీని తప్పు కాదు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలు పోతే అంటున్నారు. ఒకనాడు కంప్యూటర్ వచ్చినప్పుడు కూడా అట్లాగే చాలా మంది
కమ్యూనిస్ట్ పార్టీల వాడు మాలాంటి వాళ్ళందరూ ఏం చేసినాం అంటే కంప్యూటర్ వస్తే ఉద్యోగాలు పోతే బ్యాంకుల వాళ్ళు కూడా సబ్మిట్ చేశారు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన ఉద్యోగాలు పెరిగినా పోయినాయా? లక్షలాది ఉద్యోగాలు ఇవాళ యుఎస్ పోతున్నాం మనం అంటే ఆ నైపుణ్యం పెంచుకునే కదా. ఇది కూడా అంతే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన క్రమంలో ఇవాళ ఈ పిల్లలు చనిపోవడం అనేది దురదృష్టకరం. సున్నితత్వానికి మారుపేరుగా పిల్లలు తయారవుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకొని బతకమన్నారు. మనం చాలా వరకు తల్లిదండ్రులు చేసిన తప్పు ఏంటంటే వాళ్ళకు కాలికి ముళ్ళు అంటకుండా, మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులు పెంచారు, మేము కూడా మా పిల్లల్ని పెంచాము. కానీ ఇప్పుడు వచ్చే తరం అంతా ఎట్లా ఉందంటే చిన్న కష్టం వచ్చినా కూడా ఎవరికైనా చెప్పుకోవాలి, కనీసం కౌన్సిలింగ్ చేసుకోవాలి, టీచర్ ఉంటారు, అట్లా లేదు. అంతేకాక సెల్ ఫోన్ లోపల తీసుకుపోతుంటే ఒక కాలేజ్ అమ్మాయి మన టీచర్ ని చెప్తూ కొట్టింది, కాదు చెప్తుంది. అంటే ఎంత దుర్మార్గం చెప్పండి, అంటే ఎంత ఎంత రూఢిగా తయారవుతున్నారు. అందుకనే ఇది సమాజంలో అందరి తప్పు అంటున్నాడు, మనందరి తప్పు అంటున్నాడు. వాళ్ళకు ఏది ఉపయోగం అది ఇచ్చే ప్రయత్నం ఏది వద్దో ఖచ్చితంగా ఖండించాల్సింది చిన్నప్పటి నుంచి. మొక్క ఇవ్వంగానే ఇది మానే ఇవ్వంగానే అంటాం కదా, మొక్క అప్పుడే చేస్తే మంచిది, మాను దాకా ఆగాల్సిన అవసరం లేదంటున్నారు. ఓకే సార్, సీనియర్ జర్నలిస్ట్ ఉప్పుల లక్ష్మణ్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఘటన అనేది చూసుకుంటే ఇప్పుడు పేరెంట్స్ తప్ప, లేకపోతే ఈ సోషల్ మీడియా తప్ప, పెరుగుతున్న టెక్నాలజీ తప్ప, అంటే ఏ విధంగా మనం చూసుకోవచ్చు దీని మీద? ఓకేనండి. ఇప్పుడు టెక్నాలజీని మనమేమి ఆపలేమమ్మా. పెరుగుతున్న టెక్నాలజీని ఎవరు ఆపలేరు, ఎందుకంటే దానిపైన చేసుకుంటూ వెళ్తూ ఉంటది. టెక్నాలజీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటది కూడా. చూసాం కదా మనం ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత మన ఫేస్ను తీసేసుకొని మనం న్యూడ్గా కూడా చూపించవచ్చు, డాన్సులు చేపించచ్చు, ఎన్నైనా చేపించచ్చు, ఇంకొకరితో ఉన్నట్టు చూపించవచ్చు. ఇవన్నీ ఎవరు ఆపగలుగుతారు? దీన్ని ఆపడం అనేది కాదు. రెండోది ఏంటంటే ఇవన్నీ ఈ సంస్థలన్నీ కూడా యూట్యూబ్ కానీ లేకపోతే ఫేస్బుక్లు కానీ ట్విట్టర్ కానీ అన్ని కూడా విదేశీ సంస్థలు. విదేశీ సంస్థల్ని మనం నిషేధించాలి అంటే ఖచ్చితంగా యువతలో రియాక్షన్ వస్తుంది. ఈ ఆన్లైన్ గేమ్లన్నీ కూడా ఏంటి, ఒక అడ్వర్టైజ్మెంట్ రూపంలో ఫేస్బుక్ లో కూడా వస్తుంది, తర్వాత యూట్యూబ్ లో చూపిస్తున్నారు, ట్విట్టర్ లో చూపిస్తున్నారు. అవి ఎంటర్ అయిపోతున్నాయి అడ్వర్టైజ్మెంట్ రూపంలో. ఎంటర్ అయిపోయినప్పుడు వాడు యాక్టివ్ గా ఏం పెట్టేస్తాడు, మీరు 10 రూపాయలు పెడితే మీకు వెంటనే 10 వచ్చేస్తుంది, లేకపోతే మీరు టచ్ చేసి మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తూనే మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేస్తూనే మీకు 5,000 వస్తుంది అని పెడతాడు. పెడితే ఏమైపోతుంది, ఎంటర్ అయిపోతాడు. ఎంటర్ అయిపోతేనే ఫస్ట్ ఏమొస్తుంది, 5,000 రూపాయలు 3,000 రూపాయలు అకౌంట్లో పడిపోతుంది. పడిపోతేనే మనిషి కాసుతుంది. వాడు ఇంకా ఏం చేస్తాడు, మీరు ఒక 10,000 వేయండి 20,000 వస్తుంది, 10,000 వేస్తే 20,000 వస్తుంది అని మళ్ళీ 10,000 వేస్తారు. అదొక ఆశ. ఇలా వాడు ఏం చేస్తున్నారంటే రకరకాల ఆన్లైన్ గేమ్లు క్రియేట్ చేసి ఏం చేస్తాడు, ఈలోగా డాటా తీసేసుకుంటాడు. అంటే మన ఫోన్ నంబర్ ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళిపోతుందో మన మొబైల్ ఫోన్ లో మన కాంటాక్ట్స్ నంబర్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. అవన్నీ తీసేసుకుంటాడు ఎంబడే డాటా. మన మొబైల్ ఫోన్ ఏ ఫోన్ వాడుతున్నాము కూడా చెప్పగలుగుతాడు. ఆ ఫోన్ లో ఉన్నటువంటి డాటా మొత్తం తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత ఏం చేస్తాడు, ఇప్పుడు నీకు లోన్ ఇస్తాము, నీకు ఎలిజిబిలిటీ ఇంతవరకు 5 లక్షల వరకు ఎలిజిబిలిటీ ఉంది, మొత్తం మీ డీటెయిల్స్ అన్ని మళ్ళీ పంపండి అంటాడు. అంటే మనం ఆశపడి పంపుతాం, లోన్ వస్తుందంట, లోను ఇంట్రెస్ట్ తక్కువ, మంత్లీ ఈఎంఐ తక్కువ, అన్ని చూపిస్తాడు దాంట్లో. వాడు చూపిన తర్వాత అయితే ఈ పెట్టి ఆడుకునేటువంటి వాళ్ళు, కాలేజీలో జల్ చేసే వాళ్ళు, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, ఇంట్లో తల్లిదండ్రులు అడుగుతారు, డబ్బులు ఎక్కడిస్తారు? చదివించడమే గొప్పగా ఈ మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా, పేద వర్గాలు కూడా. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో డబ్బులు ఇవ్వరు, ఇక్కడ ఏదో లోన్ వస్తుందంట, లోన్ వస్తే అది కట్టుకుంటా ఉండొచ్చేమో
లేకపోతే ఇంట్లో మనకు తల్లిదండ్రులు మనకు డబ్బులు ఇవ్వరు కదా, మనం ఎంజాయ్ చేయాలా అని ఎంటర్ అయిపోతే డబ్బులు వాడు నీ ఫస్ట్ ఏమో 5 లక్షలు అంటాడా, నువ్వు ఎంటర్ అయిపోయి ఎంత పోయిన తర్వాత నీ ఏజ్ నీ లిమిట్ అంతా చూసుకుంటే నీకు 50,000 వస్తుంది అని పెడతాడు, లేదంటే 25,000 వస్తుంది అని పెడతాడు, లేదంటే 1,00,000 వస్తుంది అని పెడతారు. వీళ్ళు 50,000 వచ్చినా చాలనుకొని యాక్సెప్ట్ చేస్తే 50,000 అయితే అకౌంట్లో పడతాయి. ఓకే లక్ష్మణ్ గారు, మీరు ఏ విధంగా పిల్లలు అడిక్ట్ అవుతారు ఏంటి ఫోన్లకి, గేమింగ్ వాళ్ళు ఈ ఫోన్కి సంబంధించిన వాళ్ళు ఎలాగా దానికి అట్రాక్ట్ అవుతారు ఏంటి అనే దాని మీద మంచి విషయాలు తెలియజేస్తున్నారు కదా, దాన్ని కంటిన్యూ చేయండి. కట్ అవుతుంది సార్, మనకు బాగా మాట కట్ అవుతుంది. మీ వాయిస్ కొంచెం కట్ అవుతుంది, కొంచెం చూడండి. కట్ అవుతుంది సార్, నెట్ సరిగ్గా లేనట్టు చూడండి సార్. ఓకే ఒకసారి మధ్యాహ్నం గ్యాప్ వస్తుంది, మొదటిసారి బాగా వచ్చింది, ఇప్పుడు గ్యాప్ వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంది కదా. ఓకే సార్ కంటిన్యూ చేయండి. ఇక్కడ మళ్ళీ ప్రాబ్లం వస్తున్నట్టుంది, చూడండి ఒకసారి. రామోహన్ గారు ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు తల్లిదండ్రులది తప్ప లేకపోతే సోషల్ మీడియా తప్ప ఫోన్లు తప్ప ఇవన్నీ పక్కన పెడితే, ఒకప్పుడు తల్లిదండ్రులు కూడా పిల్లలకు అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అంటే ఇట్లా చూపించి పెట్టే రోజులు పోయి వాళ్ళు బిజీ అయిపోవటం వల్ల పిల్లల్ని కూడా ఫోన్లు ఇచ్చేసి అన్నం పెట్టేయడం ఒక రకంగా ఇది తల్లిదండ్రులు తప్పుగానే భావించవచ్చు అనేది చాలా మంది చెప్తున్నమాట. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా అమ్మా, 3 నెలల పాపకు పాలు తాగాలంటే వాటి నోట పెట్టి తాగుతలేదు, సెల్ ఫోన్ చూపించాలి. మీరు అన్నట్లు వాన వల్లప్ప వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు బాలభారతం అని బ్రహ్మాండమైన రైమ్స్ అన్ని ఒక దగ్గర పెట్టి, తెలుగు రైమ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా, పుస్తకం కూడా వచ్చింది మనకు. అది ఎవరు చదువుతలే, మనం అంతా కూడా ఇంగ్లీష్ రైమ్స్, రెయిన్ గోవే మనకు అవసరం లేని రైమ్ చదివిస్తున్నాం. అట్లానే మీరు అన్నట్టే ఇదివరకు ఆ చందమామ పుస్తకాలకి వాటికి కూడా, ఆ చిన్నారి పుస్తకాలకి ఆ చందమామ పుస్తకాలకు కూడా క్యూ కట్టేవాళ్ళండి, ఆ బుక్స్ కూడా వెళ్ళి చదవాలి చూసుకోవాలి. ఇంకా వెనకతరం పోతే వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి మీరు వికీపీడియా కొడితే వస్తుంది. చెప్పాను కదా, అన్ని పాత రైమ్స్ అని ఎంత బాగుంటది అంటే, మనం రోజువారీ ఇప్పుడు ఎండలు కాసేది ఎందుకురా, వానలు కురిసేది ఎందుకురా అంటే, వానలు కురిసే పంటలు పడతాయని. అంటే సామాజిక జ్ఞానంతో కూడిన చిన్న చిన్న రైమ్స్ ఉండేవి మనకు గతంలో. మీరు వేటూరు ప్రభాకర శాస్త్రాన్ని కొట్టిన మొత్తం దాదాపు ఒక 100 రైమ్స్ ఉన్నాయి వాళ్ళకి. అందుకని నేనేమంటా అంటే, ఇవన్నీ కూడా మనం మర్చిపోయిన ఒకటి, ఇప్పుడు సెల్ ఫోన్ చదవడం రావే పోయింది, మీరు సెల్ ఫోన్ చూపించాలి, అన్నం పెట్టాలి. దాంతో పాటు ఇప్పుడు ఈ కేసులో, గజియాబాద్ కేసులో నా అబ్జర్వ్ నేను అడ్వకేట్ గా చెప్తున్నాను, 3 ఉన్నాయి. ఇంతకుముందు బాగా లక్ష్మణ్ చాలా బాగా వివరించారు ఎట్లా అడిక్ట్ అవుతారు దానికి. అంటే వాడు అలవాటు చేసి విడిచిపెడతాడు. గతంలో కూడా అలవాటు ఎట్లా చేసేవాళ్ళు అంటే, బ్రిటిష్ వాళ్ళు మనం టీ తాగే అలవాటు లేకుంటే మనకు అంబలి తాగేవాళ్ళం చిన్నప్పుడు. లక్ష్మణ్ గారు బాగా తెలుసు, మనకు 11 గంటల 10 గంటలకు అంబలి తాగేవాళ్ళం. అంబలి అంటే ఇప్పుడు మంచి పోషకాహారం. ఇప్పుడు మళ్ళీ అదే తాగుతున్నాం, గంజికి వచ్చినాం మనందరం కూడా. ఆధునిక కాలంలో మళ్ళీ వెనకకు వచ్చినాం కదా, అన్ని రకరకాల సూప్స్ అన్ని గంజిలే కదా. అవునమ్మా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ అయిపోయింది. అందుకని ఏమంటా అంటే, గతంలో టీ తాగే అలవాటు లేకుండానట మనకు. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టి ఫ్రీగా టీ పోసిందట. తర్వాత మనం అలవాటైనాక మనమే కొనుక్కొని తాగుతున్నాం. ఇవాళ 5,000 రూపాయలు 1,500 రూపాయలకు 1 కిలో టీ పొడి కొనుక్కొని తాగుతున్నాం. అందుకని ఇక్కడ ఏమైందంటే, దీన్ని ఒకసారి చూసుకోవాలంటే, ఈ ఈజీ మనకి అలవాటు పడ్డామమ్మా. యువతకు ఎక్కడ సమస్య వస్తుందంటే, తల్లిదండ్రులు డబ్బులు పాకెట్ మనీ ఎంత ఇస్తారు, ఎంతో ఇస్తారు. ఇందులో ఒక వర్గం కూడా లేదు, పేదల మధ్య తరగతి వాళ్ళ, ఏవో మిడిల్ క్లాసా, అందరికీ వచ్చింది ఈజీ మనీ అలవాటు. శ్రమ లేకుండా డబ్బు రాదు. మనకు ఆర్థిక సూత్రం ఏంటంటే, ఏదైనా ఒక శ్రమ చేస్తేనే డబ్బు వస్తుంది, కానీ వితౌట్ శ్రమ డబ్బు వస్తుందంటే ఆశపడడం తప్పు కదా. ఇక్కడ అదే జరుగుతుంది. వితౌట్ శ్రమ డబ్బు రావాలని కోరుకుంటున్నారు ఈ పిల్లలందరూ కూడా. ఈజీ మనీ ఇంతకుముందు లక్ష్మణ్ గారు చాలా చక్కగా స్టెప్ బై స్టెప్ వివరించారు. 5,000 వచ్చినాయి, 10,000 వచ్చినాయి, 20,000 వచ్చినాయి, వీడి డబ్బులు అయిపోయినాయి అనుకోండి. అప్పుడు ఏం చేస్తాడు, వీడు లోన్ తీసుకుంటాడు. అక్కడి నుంచి లోన్ తీసుకుంటే ఆ లోన్ మళ్ళీ ఎవడు షూరిటీ ఏముండదు. వాడు వచ్చి దౌర్జన్యం చేస్తాడు, తల్లిదండ్రులు పరువు తీస్తాడు, ఆటోమేటిక్ కట్టాల్సి వస్తుంది కదా. చూస్తున్నాం కదా, డబ్బుల వసూళ్ళకు కూడా లోన్ ఎంత ఈజీయో డబ్బుల వసూళ్ళకు కూడా అంతే. మళ్ళీ లోన్ మీద చక్రవడ్డీ వేస్తాడు, వడ్డీ మీద వడ్డీ చేస్తాడు. చివరికి ఏంటంటే అప్పుల పాలై
ఆత్మహత్య చేసుకునే వాళ్ళు అట ఒక్క ఆ పిల్లలే కాదు. అప్పులు పిల్లలు కట్టాను లేక ఆ అప్పులు కట్టలేక తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఒక రకమైన మానసిక క్షోభకు అయితే గురేటువంటి పనులు చేయడానికి సిద్ధపడుతుంటారని చెప్పొచ్చండి. ఇంకొక మాట కూడా చెప్తాను. పిల్లలు ఒకవేళ అప్పులు కట్టలేక ఒకటి అప్పులు మా పిల్లలు చేశారంటే రేపు పెళ్లిళ్ళు కావు కదా, అదో అవును. సమస్య. ఎవరు చేసుకుంటారు ఇంత దుబారా చేస్తున్న వీళ్ళే అని చెప్పి. అందుకని అవును. కక్కలేక మింగలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, పిల్లలు చేసుకుంటున్నారు. నిన్న చూసాం కదా చెర్లపల్లి రైల్వే స్టేషన్ ముందట ఉమ్, ఇద్దరు యువ పిల్లలతోని తల్లి పోయి ఆత్మహత్య చేసుకుంది. అవును. ఏమవుతుంది బతికితే ఇప్పుడు ఆత్మహత్య క్షణికావేశం. నేను చాలా ఆత్మహత్య కేసులు చూశాను. ఉమ్, క్షణికావేశం. ఆ క్షణంలో రైలు పట్టాలకు రైలుకి ఎదురుకుపోతున్న వాళ్ళని ఒక పక్కన గుంజేసాం అనుకోండి, లాగేసాం అనుకోండి, ఉమ్, లాగేసిన క్షణం తర్వాత రియలైజ్ అయితే వాళ్ళ జీవితాలు ఎప్పుడు ఆత్మహత్య చేసుకోరు. ఉమ్, అంటే ఆ ఆవేశం అనేది ఆ టైం అట్లా చేస్తుంది వాళ్ళను. ఒక్కసారి ఆత్మహత్య నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు మళ్ళీ ఆత్మహత్యకు పూనుకోరు. అది సైకాలజీ. అది ఉమ్, ఆ మొదలే ఆ ప్రిపేర్ కావడం. మీరు అన్నట్టు అన్ని తల్లిదండ్రులతో ఉన్నది, సమాజంతో ఉన్నది, పుస్తకాలతో ఉన్నది, సెల్ ఫోన్ అన్నిటికంటే మించి ఈజీ మనీ అనే ఆలోచన యువతకు రావడం దుర్మార్గం అంటున్నారు. అది ఖచ్చితంగా మనం విద్యాంశాలను చెప్పాలి, కౌన్సిలింగ్ చేయాలి. ఈజీ మనీ రాదు, మీరు కష్టం చేసిన డబ్బులు వస్తాయని దాన్ని చేసినప్పుడు మాత్రమే కొంచెం ఇటువంటి హత్యలు ఆత్మహత్యలు అవుతాయి అంటారు. ఓకే. ఇప్పుడు లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఒకే కుటుంబానికి చెందిన అదే ఇప్పుడు చెప్పండి. ఏమైందంటే సమస్య ఎక్కడ వస్తున్నదంటే ఆ, విదేశీ సంస్థలు అప్లోడ్ చేయటం వలన ఈ ఆన్లైన్ గేమింగ్స్ అన్ని కూడా ఉమ్, అవి కనిపెట్టి రిమూవ్ చేసుకుంటూ పోతున్నారు. కానీ ఇండియాలో ఉమ్, వాడు ప్రత్యామ్నాయ మార్గాలు ఎతుకుతూ ఉంటాడు. అవును. ఇప్పుడు చూసి మామూలుగా ఏంటి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాడు ముందు దాంట్లో ఏం చెప్తాడు, ఉమ్, యూట్యూబ్ లో కానీ లేకపోతే ఫేస్బుక్ లో కానీ ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఉమ్, ఈ యాప్ ద్వారా మీరు మీ యొక్క స్నేహితుని యొక్క ఫోన్ నంబర్ను ట్రాప్ చేయొచ్చు అంటాడు. ఉమ్, అది ఏం చేస్తారు, ఏమో డౌన్లోడ్ చేస్తాడు. ఉమ్, డౌన్లోడ్ చేస్తే అందులో ఇంకొక యాడ్ వస్తుంది. అవును. మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు వెంటనే 5,000 రూపాయలు మీ అకౌంట్ లో పడిపోతుంది అంట. ఉమ్, అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చిన తర్వాత ఉమ్, ఎంత టెక్నిక్ వాడుతున్నారంటే ఆ అడ్వర్టైజ్మెంట్ యాప్ మనము క్లిక్ చేస్తేనే ఉమ్, ఇంకా అందులో నుంచి 4-5 అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి మళ్ళీ వరుసగా. ఉమ్, ఇది ఎక్కడైనా ఉందమ్మా? ఉమ్, నేను నా సంస్థ గురించి ఒక యాడ్ ఇస్తా, ఉమ్, నా యాడ్లోనే వేరే సంస్థల యాడ్లు కూడా వస్తాయా ఆ, అంటే వాళ్ళు అలా తయారు చేశారు. ఆ, అవన్నీ బోగస్ అని అర్థం. ఉమ్, ఎవడు కూడా ఆయన కంపెనీ యాడ్ లో వేరే కంపెనీ యాడ్ అలౌ చేయడు. అవును, చెయ్యరు. చేస్తాడు ఆవిడు? చేయడు. సో ఇవన్నీ కూడా బోగస్ అనమాట. ఉమ్, అంటే వాడు అట్రాక్టివ్ చేయడానికి, నమ్మించడానికి ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మనకి ఇబ్బంది వస్తుంది, వాడు మనం ఎంట పడతాడు అని చెప్పి వాడు ఏం చేస్తాడు, ఎంట పడ్డామంటే ఉమ్, ఈ ఫోన్ నంబర్ ఎప్పుడైతే ఎంటర్ అవుతున్నో నీ ఫోన్ లో ఏ నంబర్లు ఉన్నాయో అవి తీసుకొని వాడు ఏం చేస్తాడు, ఉమ్, ఆ 5వ తేదీ లోపల నువ్వు ఈఎంఐ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి ఉమ్, 5,000 కట్టుకోండి. ఉమ్, 5,000 నువ్వు 5వ తేదీ లోపల కట్టలేదు అనుకోండి, ఉమ్, 6వ తేదీన వాడు వెంటనే మెసేజ్ పెడతాడు, ఉమ్, నువ్వు కట్టకపోతే కనుక నీ సంగతి చూస్తామంటాడు. 7వ తేదీ ఏం చేస్తాడు, నీ ఫ్రెండ్స్ కు నువ్వు ఎవరితో అమ్మాయితో ఉన్నట్టు క్రియేట్ చేసి దాన్ని అందరికి పోస్ట్ చేస్తాడు. ఉమ్, ఫ్రెండ్స్ ముందు అవమానపరుస్తాడు. ఉమ్, అదే అమ్మాయిలైతే అమ్మాయిల నూడు ఫోటోలు తయారు చేసి ఉమ్, మగపిల్లలకి అందరికి పంపించేస్తారు ఉమ్, ఎవరితో ఉన్నట్టు. ఉమ్, అందువల్ల ఇవన్నీ కూడా ఉమ్, గందరగోళంగా తయారు చేసి ప్రెజర్ పెట్టేస్తే ఉమ్, అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును. ఇప్పుడు తల్లిదండ్రులు కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధువులు కానీ ఏమనుకుంటారు, ఉమ్, అమ్మ ఈ అమ్మాయి ఎవరితో ఇప్పుడు ఉందంట, అదిగో చూడండి వీడియో వచ్చింది అని చెప్పి, ఫోటో వచ్చింది అని చెప్పి, అవమానం కదా అది. అవును. ఆత్మహత్య చేసుకోక ఏం చేస్తారు ఇంకా పిల్లలు? ఇంత దారుణం అది. అవును. సో దీన్ని వెతుకలేని పరిస్థితి. ఉమ్, ఎందుకు అంటే వాడు ప్రత్యామ్నాయ మార్గాలు ఎతుకుతున్నాడు. అయితే ఉమ్, మరి టెక్నాలజీని మొత్తం ఆపేస్తామా అంటే అది సాధ్యం కాదు. ప్రాక్టికల్ గా మొత్తం అవును. అయితే ఆపలేము మనం. అవును. మొత్తం ఆపితే గందరగోళం అయిపోతుంది. ఉమ్,
నేపాల్లో చూసాం కదా. ఇప్పుడు నేను అదే నేపాల్లో అందాం మొత్తం అనుకున్నాను. ఇప్పుడు నేపాల్లో కూడా ఇదే కదా జరిగింది. ఒక్కసారి అది బ్యాన్ చేయంగానే ఆ టాపిక్ కాస్త మళ్ళీ పొలిటికల్ సైడ్ తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ ఎవరైతే ఏదైతే చెడు కోరుకుంటున్నారో వాళ్ళ సైడ్కే వెళ్ళారు. కానీ ఆ బ్యాన్ చేయడం అనేది మాత్రం కుదరలే. చాలా ఆందోళనకర పరిస్థితులు కూడా మనం గమనించాం నేపాల్లో ఆ మధ్యకాలంలో. అవును. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటాను కన్నా ఇప్పుడు ఒకప్పుడు ఒక ఫ్యామిలీ అనేసరికి 3 పిల్లలు అనేసరికి ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సార్, 3 పిల్లలు ఫోన్కి అంత అడిక్ట్ అయిపోతున్నా కూడా తల్లిదండ్రులు సూసైడ్ చేసుకునే వరకు విషయాన్ని గమనించుకోలేదు అంటే తల్లిదండ్రుల నిర్లక్ష్యం అనేది ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చా మనం? ఇప్పుడు నిర్లక్ష్యం అంటే ఎట్లమ్మా? ఇప్పుడు పిల్లలు స్కూల్ పోతారు, స్కూల్ నుంచి వస్తారు, లేకపోతే స్కూల్కి పోకుండా చదువు అయిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటారు. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి ఫోన్లు కొనికపోయినా మన ఫోన్లు తీసుకొని నేను చూసుకుంటా అంటారు. ఇవ్వకపోతే ఏడుస్తారు, ఇవ్వకపోతే అన్నం తినరు. సరేలే కొంచెం ఆడుకోండి, ఏమైతుంది గేమ్ ఆడుకుంటారేమో అని చెప్పి మనం దయతలుస్తాము. పిల్లలు ఏడిస్తే దయతలుస్తారు కదా. అలాగే మరీ చిన్న పిల్లలు అయితే అన్నం తినరు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, మా మనవరాలు 2 years అన్నం తినిపించాలి తినదు కదా. 2 years లో ఎక్కడ తింటారు? తినిపియాలంటే మామూలు కూర్చోబెట్టి తినిపిస్తుంటే తిందు. ఆ యొక్క ఫోన్ లోనో లేకపోతే టీవీలోనో ఒక గేమ్ చూపిస్తే, ఆ రైమింగ్స్ చూపిస్తే దృష్టి అంతా దాని మీద పెడుతుంటే వీళ్ళు భోజనం తినిపించేస్తుంటారు. అవునవును. నోరు తెరిచి తినేస్తుంటారు. ఏం పెడుతున్నారో తెలియదు, ఏం తింటున్నారో తెలియదు. వీళ్ళకి దృష్టి వాళ్ళ మీద దాని మీద ఉంటుంది, టీవీ మీద లేకపోతే మొబైల్ మీద ఉంటుంది. వాళ్ళకి ఇది తల్లిదండ్రులకు ఈజీ అయిపోయింది. అమ్మ మన మామూలుగా పెడితే నోరు మూసుకుంటారు, ఏడుస్తారు, తినరు, పరిగెత్తి పారిపోతారు. ఇదైతే తినేస్తుంది కదా మనకు, అంటే వాళ్ళకు కూడా కంఫర్టబుల్ అయిపోయింది తినిపించడం. అవునవును. ఇంకేం చెప్పాలి? 2 సంవత్సరాలకే మొబైల్ ఫోన్ అలవాటు చేస్తుంటే ఇంకా ఎలా ఉంటుంది చెప్పండి? అదే సార్ నేను అనేది, ఇప్పుడు తల్లిదండ్రులు అలా అలవాటు చేయబట్టే కదా ఇక్కడ దాకా వచ్చింది కదా అని నేను అడుగుతున్నాను అంతే. దాన్ని ఎలా ఇప్పుడు ఓపిక, ఇప్పుడు ఒకప్పుడు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు మా తమ్ముళ్ళు చెల్లెలు మేము గాని అన్నం తినకపోతే ఏదో ఒక పాట సంకలు ఎత్తుకొని, ఇందాక మనం రామ్మోహన్ రావు చెప్పినట్టు చందమామ అనే పాట పాడు ఏదో డైవర్ట్ చేసి తినిపించేవాళ్ళు, తినేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది, మొబైల్ ఫోన్ చూపించి తినిపించడం అన్నమాట. ఏ ఇంట్లో పోయినా, మా ఇంట్లో కాదు, నేను చాలా ఇళ్లలో లేదండి, అన్ని చోట్ల ఉంది ఇది, అన్ని చోట్ల ఉంది. అది అలవాటు చేసేస్తున్నారు. అట్లా అలవాటు అడిక్ట్ అయిపోతారు కదా. వాడు ఏడుస్తున్నారంటే మనం మొబైల్ చూపించాల్సి వస్తుంది, ఏడుస్తున్నారంటే టీవీలో చూపించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఎందుకంటే ఓపిక లేదు. ఒకప్పుడు ఓపిక ఉండేది. అంటే ఒకప్పుడు ఓపిక ఉండేది అంటే తండ్రి పనిచేసేవాడు, తల్లులు పనిచేసేవాళ్ళు కాదు కదా, హౌస్ వైఫ్లుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, భార్యాభర్త ఇద్దరు పనులు చేస్తుంటారు, సంపాదించుకోవాలని ఆశతో ఉంటది. ఇంటికి వస్తారు, పిల్లలు హాస్టల్ పక్కన ఏదన్నా ఉంటే బేబీ కేర్ లో పెడతారు, వాళ్ళని తీసుకొస్తారు. వాళ్ళకి ఓపిక ఎక్కడ ఉందమ్మా? ఇదేది ఈజీ కదా, టీవీ చూస్తుంటారు, మనం నోట్లో పెట్టచ్చు, అయిపోయి మొబైల్ ఫోన్ చూస్తుంటారు, తినిపించేయచ్చు, అయిపోయి ఈజీ కదా, రిస్క్ ఎందుకు? దీన్ని ఎవరిని తిప్పబట్టాలి ఇప్పుడు? ఓపిక పోయింది. అవునవును. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఒకప్పుడు పెద్ద కుటుంబం కాబట్టి తాతయ్య లేకపోతే నాయనమ్మ, అమ్మమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఇప్పుడు చిన్న కుటుంబాలకు అలవాటు పడిపోయి ఆ పిల్లలతో సఖ్యతగా, ఇప్పుడు ఫోన్కి అలవాటు పడుతున్నాము అంటే పక్కన ఎవరు పలకరించే వాళ్ళు, మాట్లాడేవాళ్ళు ఉండకపోబట్టే కదా అన్న ఉద్దేశం చాలామంది చెప్పుకుంటున్నమాట. ఈ చిన్న కుటుంబాలు, ఈ ఫ్యామిలీస్ ఇదివరకులా ఉండకపోవటం వల్ల, ఎవరు బిజీలో వాళ్ళు ఉండటం వల్ల కూడా ఇది జరుగుతుందని చెప్పొచ్చు అంటారా? ఖచ్చితంగా. నిజంగా చెప్పాలంటే మీ స్వతంత్ర టీవీని అభినందిస్తున్నాను. ఇటువంటి సామాజిక సమస్యల మీద చర్చ పెడుతున్నాను. మంచి రాజకీయ చర్చ రోజు నేను పాల్గొంటుంటాను. సమస్య అది కాదు, నేను కానీ లక్ష్మణ్ గారు కానీ సమస్య చాలా మంచి చర్చ, మొన్న కూడా మంచి చర్చ పెట్టాడు. ఇది కూడా అంటున్నాను అంటే మీరు అన్నదే న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరుగుతున్నాయి.
ఒకరు లేక ఇద్దరు, మేమైతే 6 సిబ్లింగ్స్, 2 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు, మేము ఇట్లా, నేను పెద్దవాడిని మొత్తం ఇట్లా ఉండేవాడు. అప్పుడు మీరు అన్నట్టే నానమ్మ తాత, మా నాన్న అంటే మాకు భయం ఉండేది, బాపు అని తెలంగాణలో బాపు అంటాం, మా అమ్మ అంటే ప్రేమ ఉండేది. కానీ తాత నానమ్మ వాళ్ళు ఉన్న ఆ పరిస్థితిలో వాళ్ళతో ఎక్కువ కథలు చెప్పేవాళ్ళు, ఆరు బయట పండుకునే వాళ్ళు, చుక్కలు చూసుకుంటూ కథలు చెప్పుకునే వాళ్ళం, అన్ని అట్లాంటివి ఉండేవి. బంధువుల దగ్గరికి పోతే కూడా రోజుల తరబడి ఉండేవాళ్ళం. ఆ సంబంధాలు వేరుగా ఉంటుండే, మానవ సంబంధాలు. మెల్లమెల్లగా మా తరానికి వచ్చినప్పుడు వరకంగా అయితే, మా పిల్లల తరంగా వరకంగా అయితే, ఇప్పుడు మా మనవడు మనవరాల తరం, ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పినట్టు సమస్య ఏంటంటే, అయితే ఒకరు లేక ఇద్దరే. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు చెప్పాల్సింది ఒక్కరు సరిపోరు, ఇద్దరు మినిమం ఉండాలి. పంచుకునే ప్రేమ రావాలంటే మినిమం ఇద్దరు ఉండాలి. అది ఆడ కావచ్చు, మగ కావచ్చు, ఆడ మగ కావచ్చు, ఏదైనా సరే. కానీ ఏమైందంటే మీరు సిబ్లింగ్స్ తక్కువ ఉండడం, దాంతో పాటు తల్లిదండ్రుల దగ్గర తల్లిదండ్రులు పిల్లలే, వీళ్ళిద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, మన పిల్లలేమో ఇంట్లో ఉంటారు. స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసుకోవడం పక్కన పెట్టి ఇదంతా పని చేస్తుంటారు, ఇట్లా చేస్తుంటారు. మూడోది ఏంటంటే, మనకు మానవ సంబంధాలు ఏమైందంటే, ఏదైనా ఫంక్షన్స్ అయితే గతంలో ఇళ్లలో జరుపుకునేది. పెళ్లిళ్ళు అయితే, నా పెళ్లికి మా చెల్లి పెళ్లికి 1 వారం రోజులు తేడా ఉండేది. 1 వారం రోజులు చుట్టాలంతా ఒక 60-70 మంది చుట్టాలు దగ్గర వాళ్ళు ఇంట్లో అందరం ఉండే వాళ్ళని, కలిసి ఉన్నాం, వంటలు చేసుకుని తిన్నాం. వంటకు సంబంధించిన వంట మనిషి పెట్టుకునే అవసరం, అందరూ ఎవరు వాళ్ళు చేసుకునేది వాళ్ళు. ఇప్పుడు అట్లా లేదు. ఏమైనా ఫంక్షన్ జరిగితే 1 గంట సేపు కలుస్తున్నారు, ఎక్కడో అక్కడ డిస్పర్స్ అవుతున్నారు. ఇది తెచ్చిన గిఫ్ట్ ఇవ్వడం, రిటర్న్ గిఫ్ట్ పట్టుకుని పోవడం. అసలు మానవ సంబంధం ముఖ్యమైనది. దాని వల్ల కూడా మీరు మన దగ్గర ఉన్న తెలుగులో ఉన్న పదాలన్నీ మర్చిపోయిండ్రు. అంకుల్ ఆంటీ తప్ప అన్ని మర్చిపోయి, అంకుల్ అంటే ఉంటుంది ఇప్పుడంతా. మా అత్తయ్య, మామయ్య, తమ్ముడు, చెల్లెమ్మ, బాబాయ్, ఇట్లాంటి అన్ని మర్చిపోయినాం. అంటే మానవ సంబంధాలు కూడా ముఖ్యమైపోవడం ఒకటి. రెండోది ఈ గేమింగ్ యాప్స్. మళ్ళీ ఇప్పుడు గజియాబాద్ దగ్గరకు వస్తాను, ఉత్తరప్రదేశ్ సంఘటన దగ్గరకు వస్తాను. గేమింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తుంది ఎవరు? సెలబ్రిటీసే కదా. ప్రకాష్ రాజు నాకు ఇంత పెద్ద సంగతి తెలియదు, నేను తప్పు చేశాను అన్నాడు ప్రకాష్ రాజు కదా. మీరు ఒక 3-4 విచారిస్తే వాళ్ళకి తెలియక కాదు, డబ్బుల కోసం ఆశపడి వాళ్ళు కూడా చేసిండ్రు. ఎక్కువ డబ్బులు ఇస్తారు వాళ్ళకి, సెలబ్రిటీస్ కు. వాళ్ళు యాప్ అడ్వర్టైజ్మెంట్ పెట్టిండ్రు, యాప్ చేసిండ్రు, ఇప్పుడు మాకు తెలియదు అంటున్నారు. చూస్తున్నాం కదా. రెండోది ఏంటంటే, ఇప్పుడు విదేశమా స్వదేశమా కూడా కాదు, ఒక రకమైన గేమింగ్ యాప్స్ ఏవైనా తప్పే. గేమింగ్ యాప్స్ ఎంత రద్దు చేసుకుంటే పోతే కొత్త పేర్లతో వస్తున్నాయి. మీరు చూస్తున్నారు కదా, పైరసీని కదా సినిమాలలో ఎట్లా అరకెట్టలేకపోతున్నామో, ఇక్కడ కూడా గేమింగ్ యాప్స్ కూడా రకరకాల గేమింగ్ యాప్స్ వస్తున్నాయి. ఒకటి, గేమింగ్ యాప్స్ లో అలవాటు చేయడానికి మొదలు ఎంట్రీ మెల్లమెల్లగా చేస్తుంటారు, డబ్బులు వచ్చినట్టు చేస్తుంటారు, తర్వాత ఒక్కసారి వాళ్ళు ముంచేస్తుంటారు. కనుక నా ఉద్దేశం అంటే, తల్లిదండ్రులు పిల్లలను అబ్జర్వ్ చేయాలి. ఇప్పటికి కూడా కొంచెం ఉమ్మడి కుటుంబాలు లేకున్నా, ఒక తల్లిదండ్రి వీళ్ళకుంటారు, భర్తకుంటారు, భార్యకుంటారు కదా, అంటే వాళ్ళు 4, వీళ్ళు 2 2 పిల్లలు 8 మంది కదా. ఎప్పటికో 2 అన్న, చాలా మందికి వాళ్ళ అవసరాలు నిమిత్తం వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోతున్నారు. అమెరికాలో ఉంటది, డెలివరీకి ఉంటది, అమెరికాలో కష్టం, తండ్రి వద్దు తల్లిని తీసుకుపోతా అనే వాళ్ళు ఉన్నారు. తల్లిని కూడా ఇన్సూరెన్స్ చేయించి పంపు డాడీ అంటున్నారు. అమెరికాలో ఇన్సూరెన్స్ లేకపోతే మనం బతకలేం పరిస్థితి. మెడికల్ ఇన్సూరెన్స్ కూడా అట్లా అసలు బతకలేం, లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. కనుక ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఉన్న భర్త అమెరికాలో ఉన్న బిడ్డ దగ్గరకో కొడుకు దగ్గరకో తన భార్యను పంపించాలంటే టికెట్ తో సహా బుక్ చేసి పచ్చాళ్ళు రకరకాల, అంటే మనం ఎప్పుడైనా తల్లిదండ్రులు ప్రేమ ఉంటుంది కదమ్మా, పిల్లలు బాగా తినాలి, పిల్లలు మంచిగా ఉండాలని, వీడి మీదే మొత్తం భారం పడుతుంది. అట్లా కూడా ఏమవుతుందంటే, న్యూక్లియర్ ఫ్యామిలీస్ పెరగడం ఒకటి, మానవ సంబంధాలు ముఖ్యమైనప్పుడు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడని మన అందశ్రీ గారు రాసినట్టు మాయమైపోతున్నాడు, మనిషి మాయమైపోతున్నాడు. అట్లా కాకుండా ఉండాలంటే మానవ సంబంధాలు మెరుగుపడాలి. వచ్చిన వాళ్ళతో సుఖంగా కలిసి మాట్లాడుకునే మనస్తత్వం కావాలి. చుట్టాలు వచ్చినా మనం సెల్ ఫోన్ కూర్చుంటే ఎట్లా? నాకు కూడా సమస్య. ఇప్పుడు నేనున్నా, ఇదొక అడిక్షన్. ఇప్పుడు మాకు చుట్టాలు వచ్చిన, నేనైతే మీకు మాట ఇచ్చిన, ఇక్కడ వచ్చి కూర్చోవాల్సిందే కదా. అట్లా అందుకనే మనదంటూ టైం ఉంచుకోవాలి. ఒక్కసారి నాకు ఒక చిన్న విన్నపమైంది కుటుంబాలన్నింటి కూడా, మీ జీవితం మీది, నిండని జీవితం నాశనం చేసుకోకండి, ఈజీ మనకి ఆశపడకండి. రెండోది కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఏదైతే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి. మీరు ఎంతసేపు భార్యాభర్తలు ఉద్యోగం చేయాలి, ఒక ఈఎంఐ, ఒక ఇల్లు కొనుక్కోవాలి, తర్వాత జీవితాంతం 20 ఏళ్ళు బాకీ ఇల్లు కొనుక్కో, రెంటింట్లో ఉండండి, నష్టం ఉంది. కిరాయిలు బ్రహ్మాండం దొరుకుతున్నాయి, ఎట్లా పడితే ఫూల్స్ ఇల్లు కడతారట, వయసు మీద కిరాయికి ఉంటారట. కిరాయికి ఉండండి, నష్టం ఉంది. ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టే వాళ్ళు అందులో 1/4 వేసుకుంటే లగ్జరీ వేసుగా బ్రహ్మాండంగా బ్యాంక్ లో వేసుకుంటే ఒక 50,000 రూపాయలు కిరాయి పెట్టి ఉండొచ్చు. మీరు ఎంతసేపు ఈఎంఐలు, కార్లు, బిల్డింగ్లు ఇవి కొనుక్కొని జీవితం మొత్తం బాగా బీపీలు షుగర్లు తెచ్చుకొని పిల్లలు ఇట్లా నాశనం అయిపోయి, పిల్లలు ఇట్లా తయారైతే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఘటనకు సంబంధించి 3 పిల్లలు చనిపోయారండి. వాళ్ళిద్దరు ఎంత కష్టపడినా ఇప్పుడు ఎవరికి పెట్టడానికి అనవసరంగా ప్రాణాలు కోల్పోయారు పిల్లలు కదా. ఇప్పుడు ఫలం ఇచ్చే పంటను నాశనం చేసుకున్నట్టు వాళ్ళ కన్నవాడి కాలను నాశనం చేసినట్టే కదా. కన్నవాడి కాలను వాడు మూకుమ్మడిగా నిన్న అక్కడ దాకా పోకండి, మన ఎదురుకనే మన చెల్లపిల్లడు ఒక తల్లి 2 పిల్లలు జంట పట్టుకొని, ఒక అమ్మాయి ఒక అబ్బాయి జంట పట్టుకొని రైలుకి ఎదురుగా చచ్చిపోయింది. ఏం సమస్యలు ఉన్నా సమస్యలకు పరిష్కారం ఆత్మహత్యలు కాదు.
ఇది ఆత్మహత్య మహాపాపం అన్ని మతాల్లో, ఎక్కువ మతమే కాదు, ఏ మతాల్లో కూడా ఆత్మహత్య మహాపాపం. ఇట్లాంటి ఏం చేయాలి, ప్రవచనకర్తలు కూడా వీటి మీద బాగా చెప్పుకురావాలమ్మా. ప్రవచనకర్తలు ఎంతసేపు ఆధ్యాత్మిక దేవుడు మతము కులం ఇది చెప్పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి సామాజిక సమస్యల మీద గరికపాటి గారు బ్రహ్మాండంగా చెప్తారు. ఏమంటున్నా అంటే కొందరు ఉన్నారు ఇప్పుడు ప్రవచనకారులు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సామాజికంగా ఇటు జరుగుతున్న అన్యాయాల మీద కూడా మీ మాట వింటారమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం వింటారు, మీడియా ద్వారా వింటుంది, కానీ అటువంటి వాళ్ళు చెప్తే మనకంటే ఎక్కువ ప్రభావం చేస్తారు. లక్ష్మణ్ గారు నేను విప్లవ వయసు వేసుకొని చెప్పలేం కదా, వాళ్ళే కొంతవరకు ఏంటంటే వాళ్ళు ఆధ్యాత్మిక భావనతో వస్తారు కనుక వాళ్ళు వింటారు. ఏదైనా సరే యువతకు మనం ఆశాభావ దృక్పథంతో ముందుకు పోవాలి. ఏ చిన్న కష్టం వచ్చినా చావు పరిష్కారం అనేది కాదు అని తేల్చి చెప్పాలి. మనకు కాలేజీలలో కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టాలి, అట్లానే సమాజంలో కూడా మనకి ఏదైనా గ్రంథాలయంలో వాటిల్లో కూడా పెట్టాలి. ఇటువంటివన్నీ కూడా బుక్స్ ద్వారా సమాజం ద్వారా నేర్చుకునేది ఎక్కువ ఉంటది కనుక సమాజం ప్రభుత్వం బాధ్యత ఉంటది కాదంటే తక్కువ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత లక్ష్మణ్ గారు అన్నట్టు ఆప్షన్ మెసేజ్ ఇచ్చాలి, ఇటువంటి ఆప్షన్ మళ్ళీ రానియకుండా చేయాలి. దాని వల్ల జరుగుతున్న అనర్థాలను కాలేజీలలో కౌన్సిలింగ్ చేసుకుంటూ ప్రసంగాలు చేయించాలి. వాళ్ళ విద్యార్థులకు ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజీలో అనుమతిస్తున్నాం అలాంటి వాళ్ళ చెప్తున్నాను ఏది బాధ్యత ద్రవ్యాల సంగతి ఏంది. లయన్స్ క్రిస్టియన్ మేము ప్రతి వారం ఒక కాలేజీకి పోయి చెప్పుకొస్తున్నాం, హై స్కూల్ పోయి చెప్తున్నాం, కానీ ప్రభుత్వం దానికి ఏర్పాటు చేయాలంటున్నాను. అప్పుడు మాత్రమే మాట్లాడి కుటుంబము సమాజము ఎవరైతే చెడిపోతున్నారో అందరి బాధ్యత ఉంది. ఇలా పాపం తలా పెడకడు ఇందులో. అందుకని న్యూక్లియర్ ఫ్యామిలీస్ మనం పెంచలేము, ఒకేసారి కుటుంబానికి పెంచలేం, కానీ ఉన్నదాన్ని ఎట్లా ఈ సమస్యకు ఎట్లా సాల్వ్ చేయాలనే దాని మీద ఆలోచిస్తే మంచిది. ఓకే లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఈ గేమ్స్కి ఫోన్కి సంబంధించి అడిక్ట్ అయిపోవడానికి ఉన్న రీజన్లో ఇంకొక రీజన్ కూడా ఉందండి. పిల్లల్ని బయటకు పంపకపోవటం, ఫిజికల్గా వాళ్ళని ఆడుకోనివ్వకుండా చేయటం, లేకపోతే ఇంటి విషయాలు ఏమైనా గబుక్కునే ఆ ఇంట్లో ఉన్న ఇష్యూస్ ఏమైనా బయట చెప్తారన్న భయం, అభద్రతా భావం కొంతమంది తల్లిదండ్రుల్లో ఉంటే, కొంతమంది ఆ వేరే వాళ్ళతో టచ్లో ఉండటం ఎందుకు, ఇందాక ఆయన చెప్పినట్టు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా మానవ సంబంధాలు కనీసం లేకుండా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ఇళ్లలోనే ఉంచి ఈ విధంగా చేయటం కూడా కరెక్ట్ కాదు. దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో కూడా మనం చూస్తున్నాం ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టుకొని అపార్ట్మెంట్స్ పెట్టుకొని ఉంటున్నారు తప్ప కనీసం ఆడుకోవడానికి ప్లేసులు కూడా కరువు అయిపోయి వాళ్ళని 4 గోడల మధ్య బంధించడం కూడా దీనికి కారణమై ఉండొచ్చు అని మాట అయితే వినిపిస్తోంది. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ లో అయితే మాత్రము అన్ని సౌకర్యాలు ఉంటున్నాయండి. పిల్లలు బయటికి వెళ్ళి గేమ్ ఆడుకోవడానికి, అక్కడ ఫుట్బాల్ ఆడుకోవడానికో, టెన్నిస్ ఆడుకోవడానికో, లేకపోతే ఈత నేర్చుకోవడానికి ఇంకో అన్ని ఉన్నాయి, లేకుండా ఏం లేవు. కాకపోతే ఏంటంటే అపార్ట్మెంట్స్ కొన్నిట్లో పూర్వకాలం నుంచి కడుతున్నటువంటి అపార్ట్మెంట్స్ లో మాత్రము ఏ సౌకర్యాలు ఉండవు. ఇంకా ఇంట్లోకి పోతే మనము ఖచ్చితంగా అది జైల్లో ఉన్నట్టు లెక్క. ఎందుకంటే ఎదురింట్లో ఉన్న వాళ్ళు తలుపులు వేసుకుంటారు, పక్కింటోళ్ళు తలుపు వేసుకుంటారు, నువ్వు లిఫ్ట్ లో వెళ్ళిపోయి లోపలికి పోయి కూర్చోవాలి. ఎవరు వచ్చిపోయారో ఎవరు పోయారో కూడా తెలియదు, కింద వాచ్మెన్ ఉంటే తప్ప కనుక్కోవడానికి కూడా వీలు ఉండదు. ఇప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏం ఆలోచిస్తున్నా అంటే పిల్లల్ని ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళను బయటికి పంపిస్తే ఇతర పిల్లలతో జతగట్టి ఇంకా చెడిపోతారేమో, బయట నానాక అలవాట్లు చేసుకుంటారేమో, దాని బదులు ఇంట్లో కూర్చోబెడితేనే బెటర్ కదా అనేది కూడా ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు. సరే ఏముంది, టీవీ చూస్తూ ఉంటారు, లేదంటే మొబైల్ ఫోన్ ఇచ్చేసి చూసుకుంటూ ఉంటారు. గేమ్ ఆడుకుంటే ఇంకా నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది కదా, గేమ్ ఆడుకోని మొబైల్లో అనేటువంటి ఆలోచనకు వస్తుంది. అదే పంపిస్తే ఏమైపోతుంది, బయట పోయి పిల్లలు ఆడుకుంటే ఏదో కొట్లాడుకోవడము, కొట్టుకోవడము, లేకపోతే ఏడవడము, దెబ్బలు తగ్గటము ఇవన్నీ జరుగుతాయి కదా. మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇబ్బంది అనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నారు. మరి ఒకప్పుడు అలాంటి ఆలోచనలు ఉండేవి కాదు. ఖచ్చితంగా బయటికి పోయి పిల్లలతో ఆడుకోవడము, పార్కు లేకపోవడము, తారాలు ఆట ఆడము, లేకపోతే పరిగెత్తి ఆటలు ఆడుకోవడం ఇవన్నీ చేసేవాళ్ళం చిన్నప్పుడు మేమంతా కూడా. ఇవాళ అలాంటి పరిస్థితి లేదు. గేటెడ్ కమ్యూనిటీలో తప్ప అవి చాలా తక్కువ ఉంటాయి. ఆ మామూలు అపార్ట్మెంట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళంతా ఎక్కడ పోతారు, బయటికి పోతే విధుల్లో ఏమి ఆడడానికి అలౌ చేయరు, వెహికల్స్ వస్తుంటాయి, వాడేమి బయట విధులు ఆడలేడు. ఆడితే ఏదైనా వచ్చి వెహికల్ డాష్ కొడుతుందేమని భయం వస్తుంది. అలాగే పక్కింటి వాళ్ళు కూడా అరుస్తారు, ఇక్కడేంది అల్లరి చేస్తున్నారు, ఆడుకోవద్దు అంటారు. దగ్గరలో పార్కులు ఉండవు, చాలా దూరంలో ఉంటాయి, పిల్లలు పోలేరు అక్కడికి. పెద్దోళ్ళే తీసుకెళ్లి అక్కడ వదిలి కాపలా ఉండి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి. ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల ఏంటంటే వ్యవస్థ రాను రాను సెల్ ఫోన్ కు పరిమితం అయిపోతున్నది. ఇది చాలా డేంజరస్, అంటే అపాయకరమైన పరిస్థితి.
పిల్లల విషయంలో మాత్రం. పెద్దల విషయంలో కూడా అంతే. ఓకే. అరే ఇంటికి పోయావు, ఆఫీస్కి పోయావు, పని చూసుకున్నావు, డ్యూటీ, ఇంటికి వచ్చావు, ఇంటికి వస్తూనే నువ్వు మొబైల్ ఫోన్ చూసుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, స్కూల్ నుంచి ఎప్పుడు వచ్చారు, తిన్నారా, లేకపోతే ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని కష్టపు వాళ్ళతో ముచ్చటిస్తూ వాళ్ళ పుస్తకాలు తీసుకొని చూసి వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా క్వశ్చన్ చేసి స్కూల్లో ఏం జరిగింది, వాళ్ళ పాఠాలు ఏం చెప్పారు, నువ్వు స్కూల్లో ఫస్ట్ వచ్చావా, ఎన్నో ప్లేస్ లో ఉన్నావు, ఏ గ్రేడా, బి గ్రేడా, ఇట్లా మాట్లాడుతూ వాళ్ళకి ఇంకా ఏదైనా డౌట్లు వస్తే ఆ డౌట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అర్థం కాకపోతే అర్థమయ్యేటట్టు చెప్తూ. ఇప్పుడు ఢిల్లీ అంటే ఏంటి, ఏదో ఢిల్లీ అంటాం అనుకోండి, ఢిల్లీ అంటే ఏదో వాళ్ళకేం తెలుసు, అయ్యా ఢిల్లీ అనేది మన రాజధాని, దేశానికి ఒక రాజధాని ఉంటది, క్యాపిటల్ సిటీ ఉంటది అని అలా ఎడ్యుకేట్ చేసుకుంటూ పోతే గనక పిల్లలు తయారవుతారు, వాళ్ళకు లోక జ్ఞానం అనేది వస్తుంది. ఇవాళ పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివే వాళ్ళకైతే ప్రత్యేకించే లోక జ్ఞానమే ఉండటం లేదు, ఏమీ తెలియటం లేదు, వాళ్ళు అసలు దేశం గురించి తెలియటం లేదు. ఏమని ఆ బడిలో ఏం చెప్పారు పాఠం, A+2 = 4, 2 - 2 = 0, అంతే వాళ్ళ మైండ్ సెట్. అంతకంటే ఏం కనపడడం లేదు. అస్సాం ఏ దేశంలో ఉంది అంటే చెప్పగలుగుతారా, చెప్పలేరు. అస్సామా, అది ఎక్కడ ఉంది అంటారు. అందువలన ఇక్కడ ఈ స్కూల్లో కూడా ఏంది, జనరల్ నాలెడ్జ్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎంతసేపు చదువు మార్కులు, ఎంతసేపు చదువు లేకపోతే ర్యాంకులు, ఆ మార్కులకు సంబంధించింది తప్ప సామాజిక విషయాలకు సంబంధించి స్పృహ అనేది పిల్లల్లో కలిగించట్లేదు అని చెప్పొచ్చు అంటారా? అంటే వారం రోజులు వీలు కాదమ్మా, శని ఆదివారం అదే వారానికి ఒక రోజైనా పెట్టుకొని పిల్లలతో ఒక రోజున ఆ వారానికి ఒక రోజున గడిపి వాళ్ళని బయటికి తీసుకెళ్లి ప్రపంచాన్ని చూపించాలి కదా. అవును. ట్యాంక్ అంటే ఎక్కడ ఉంటది, చార్మినార్ ఎక్కడ ఉంటది, లేకపోతే ఇందిరా పార్క్ ఎక్కడ ఉంటది, లేకపోతే కేబిఆర్ పార్క్ ఎక్కడ ఉంటది, పార్క్ అంటే ఎలా ఉంటది, ఇవన్నీ తీసుకెళ్లి చూపిస్తూ సమాజాన్ని వాళ్ళకు పరిచయం చేయకపోతే వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా బాయిలో కప్పలాగానే పెంచితే, అంటే ఒక జైల్లో పెంచినట్టు పెంచితే సమాజంలోకి పోయిన తర్వాత ఏం ఉపయోగపడతారు వాళ్ళు? మనిషికి ఈ ప్రేమ అభిమానాలు అనేది చూపాలి కదా, చూపగలుగుతారా? మా అమ్మ నాన్న తల్లి ప్రేమ ఇలా ఉంటది, తండ్రి ప్రేమ ఇలా ఉంటది అనేది వాళ్ళకి రావాలి కదా. తండ్రి అంటే ఒక ఆట వస్తువు, తల్లి అంటే పెంపుడు తల్లినో లాగా ఉంటే చూసుకుంటేలా, ఇది మారాలి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చాలా డేంజరస్ గా ఉన్నాయి, నా అభిప్రాయంతో చెప్తున్నాను. కొన్ని స్కూళ్ళలో లేకపోవచ్చేమో కానీ ఎక్కువ స్కూళ్ళల్లో అస్సలు వాళ్ళు లోక జ్ఞానం గురించి చెప్పడమే లేదు. ఆ పుస్తకాల్లో ఏముందో ఆ పాఠాలకు క్వశ్చన్ ఆన్సర్లు రాసుకొని రాసుకోండి, క్వశ్చన్ ఆన్సర్లు రాయండి, ఇంతే. ఏంటి అసలు నీకు చాలా కిసిన బజార్లలో స్కూల్కి పర్మిషన్లు ఇస్తారు, అసలు వాడు బయటికే రావడానికి ఉండదు. ఆటో దిగాల అంటే కార్లో దిగకపోతే పైకి అపార్ట్మెంట్లకి ఎక్కాలి, అపార్ట్మెంట్లో స్కూళ్ళు ఉన్నాయి, షాపింగ్ కాంప్లెక్స్ లో స్కూళ్ళు ఉన్నాయి. వాడి గ్రౌండ్ ఎక్కడుంది, వాడు ఆడడానికి తిరగడానికి ఎక్కడుంది, బయటికి పోవడానికి ఎక్కడుంది, అసలు జెండా వందనం చేయడానికి కూడా ఏం లేదు. అలాంటి చోట ఎట్లా పర్మిషన్లు ఇస్తారమ్మా? మన కంటికి ఎన్ని కాలేజీలు కనపడడం లేదు రోడ్లమ్మడి. అవును సార్. మరి అలా ఇవ్వచ్చా పర్మిషన్లు? అంటే ఇక్కడ ప్రభుత్వాల తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చా సార్? కాదు సార్, ఇప్పుడు మీరు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వాల తప్పిదం కూడా ఉందని చెప్పొచ్చా? ప్రభుత్వ తప్పిదాలు ఒకటి కాదు, రెండు కాదు, హైలీ కరప్టెడ్ అయిపోయింది డిపార్ట్మెంట్స్ అన్ని కూడా. మనం ఒకటని చెప్పడానికి వీల్లేదు, హైలీ కరప్టెడ్. ఎంత దారుణంగా అస్సలు నీకు ఒక కాలేజీ కానీ స్కూల్ పర్మిషన్ ఇవ్వాలంటే నామ్స్ ఉన్నాయి. జనం రద్దీగా ఉండే ప్రాంతంలో ఉండకూడదు, దానికి గ్రౌండ్ కంపల్సరీ ఉండాలి, ఇంత కెపాసిటీ. అలాగే పవర్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి, అపార్ట్మెంట్లు ఉండకూడదు. ఎవరు పాటిస్తారు ఇవన్నీ ఆ రూల్స్ అన్ని? ఎక్కడ పడితే అక్కడ స్కూల్ పర్మిషన్లు ఇచ్చేస్తున్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్కూళ్ళు ఉంటున్నాయి.
ఏం చెప్పాలా మరి? అవును. అపార్ట్మెంట్లో ఉంటున్నాయి, ఓకే. కమర్షియల్ అయిపోయింది. ఆడవాడు ఆటో దిగా లోపలికి పోయా, బయటకు వచ్చి ఆటోకి ఇంటికి పోయా. ఉమ్. ఇంకా ఎక్కడ వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఏది? ఫిజికల్ అవునవును. యాక్టివిటీ లేకపోవడం వలన ఉమ్. ఇంటికి వస్తూనే మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుంటారు. అవును. స్కూల్లో ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కనీసం 1 అవర్ అన్న మినిమం ఉండాలి అవును. చట్ట ప్రకారం. అవును. ఉంటున్నదా? ఫిజికల్ యాక్టివిటీ చేయటం లేదు, ఉమ్. బయటికి పోవడం లేదు, ఉమ్. వాళ్ళకి ఏవి గేమ్స్ నేర్పించడం లేదు. ఓకే అండి. ఓకే. రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఈ గేమింగ్ అడిక్షన్ వల్ల వాళ్ళకి మెంటల్ స్టెబిలిటీ కోల్పోతున్నారు పిల్లలు అనే దాంట్లో వాస్తవం ఉందంటారా? వాళ్ళ ఆలోచన విధానం కూడా మారిపోతుందంటారా? ఖచ్చితంగా టెన్షన్ పెరుగుతుంది. ఉమ్. చిన్న పిల్లలకి అమ్మ షుగర్ వస్తుంది, బీపీలు వస్తుంది. అవును. చూస్తున్నారు కదా, ఫస్ట్ టైప్ టాబ్లెట్స్ పెరుగుతున్నాయి, చూస్తున్నారు కదా మీరు. దాని అవును. కారణం ఏంటంటే ఒకటి మానసిక టెన్షన్, బట్టి చదువులో ఉంది టెన్షన్, మార్కులు ర్యాంకులు, ఇటు పక్కన గేమింగ్ యాక్టివిటీలో పాల్గొంటుంటే వాడికి ఇంకా బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు సమస్య వర్ణన అందరం చేస్తాం, సమస్య చాలా ఉంది చెప్తుంది, ఒకటే కాదు. అవును. ఇవాళ నా మనవడు 10వ తరగతి, ఉమ్. 9వ తరగతి నడుస్తుంది, ఇంకా 3 ఏళ్ళు ఉంది పరీక్షలు. ఉమ్. 10వ తరగతి పుస్తకాలు ఇచ్చారంటే 4 చాప్టర్లు అయిపోయినాయి ఇప్పటికి. 10వ తరగతి పుస్తకాలు 10వ తరగతి కాకముందే చూస్తున్నాం కదా. ఇంకా ఆ టెన్షన్ కూడా పెద్దదే కదా అంటున్నాను. వాళ్ళు ఆ టెన్షన్ రిలీవ్ కావడానికి సెల్ ఫోన్ ఆశ్రయిస్తున్నారు అంటున్నాను నేను. ఇంకోటి టెక్నో స్కూల్స్, అసలు ఆ పేర్లు పెట్టడానికి వీలేదు. లక్ష్మణ్ గారు అన్నట్టు ఆ పేర్లు పెట్టడానికి వీలేదన్నమాట. అటువంటి టెక్నో కానీ ఇవన్నీ ఏమి లేవు అక్కడ. ఇవాళ సెంట్రల్ సిలబస్, స్టేట్ సిలబస్ రెండే ఉన్నాయి కదా. వాటిల్లో ఆడుకోవడానికి ఒక గంట టైం మాకు డ్రిల్ పీరియడ్ ఉండే, ఖచ్చితంగా డ్రిల్ చేయించేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఇవన్నీ భవనాలు కానీ ఇవన్నీ చూస్తే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు స్థలాలు, ఆట స్థలం మాకు ఇది ఉందని రికార్డు చూపెడతారు అధికారులకు. ఆ రికార్డులో చూపెట్టే స్థలం వీటి గానే కాదు, ఏదో చూపెడుతున్నారు, అప్రూవ్ చేసి ఆ తర్వాత పర్మిషన్ వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోతారు కూడా. మనవాడు నిన్న సెల్లార్లో ఆటలు ఆడిపిస్తుంటే కాలు నొప్పి, కాలు దెబ్బేసుకుని 2 రోజులు ఇంట్లో ఉంటున్నాడు. ఎందుకు? మరి అదే కనుక నేల మీద ఆడిస్తే ఉండకపోతున్నాయి కదా. ఇవన్నీ చూస్తున్నాం మనం. అంటే ఇలా పాపం తలా పెడతారు అంటున్నాడు. దీనికి ప్రత్యామ్నాయంగా చేయాల్సిన పనులు చెప్తాను. ఒకటి గవర్నమెంట్ స్కూల్ని ప్రోత్సహించాలి. గవర్నమెంట్ స్కూళ్ళలో అన్ని నామ్స్ ఉన్నాయి, అద్భుతమైన టీచర్లు ఉన్నారు. హై స్కూల్ చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి. పేదల చదువు మేము అక్కడికి పోము, మా డిగ్నిటీకి భంగం అనుకుంటున్నారు, కానీ చదువు వచ్చేది అక్కడే. నేను చెప్పాను, పెంట బందుల మీద కోడి పిల్లలు ఎట్లా పెరుగుతున్నారు, వాళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి. నేను ప్రతి దగ్గర హై స్కూల్ పోతుంటాను, చూస్తుంటాను, బ్రహ్మాండంగా ఉంది. ప్రైవేట్ స్కూల్ కురాట్లు పోయినాయి, తక్కువ మంది టీచర్లు, ఎక్కువ మంది పిల్లలు. ఎక్కువ మంది పిల్లలు అయితే ఎక్కువ మంది టీచర్లు, తక్కువ మంది పిల్లలు ఉన్నారు. ఒకటి రేషనలైజ్ చేసి గవర్నమెంట్ స్కూల్ బాగా నడవాలి ఒకటి. రెండోది తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. తల్లిదండ్రుల దృక్పథం అంటే పిల్లలను కష్టం నష్టం తెలిసినట్టు పెంచాలి. మూడవది ఏదైనా సరే సమాజంతో మింగిలేటట్టు. నేను చెప్పాను కదా, మానవ సంబంధాలు, మన కుటుంబాలు. ఒక సాటర్డే సండే సినిమాలకు పోవడం కాదు, అత్తయ్య దగ్గర పోదాం, మామయ్య దగ్గర పోదాం, ఒక ఊరికి పోయేద్దాం. ఒక పూట ఇవాళ ట్రాన్స్పోర్టేషన్ చీప్ అయింది, మహిళలకైతే బస్సు ప్రయాణం ఫ్రీ, పిల్లలకి ఆడపిల్లలకైతే ఒక ఊరికి పోయిరండి. వాళ్ళు పరస్పరం వాళ్ళని ఇంటికి రమ్మాలని, మనం వాళ్ళ ఇంటికి పోవాలి. అప్పుడు ఏమైతే కల్చర్ తెలుస్తుంది, సమాజం మిగతా ఎట్లుంది తెలుస్తుంది. కేవలం మన కోళ్ల ఫారంలో కోడి పిల్లలు మెచ్చిన చాలి వచ్చినా చచ్చిపోతే, ఎండ వచ్చినా చచ్చిపోతే, వారం వచ్చినా చచ్చిపోతే. అట్లా కాకుండా ఉండాలంటే సమాజం బాధ్యత ఉంది, ప్రభుత్వం బాధ్యత ఉంది, తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మన ధర్మం లేదు కదా. ఇప్పటి తల్లిదండ్రులకు ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను, మీ ఒక్కరిలో కన్నా ఇద్దరిని కన్నా మీ పిల్లల పెంపకంలో దయచేసి ఈ ప్రమాణాలు పాటించండి. మీకు మానవ సంబంధాలు నేర్పండి, సమాజంతో మింగిలేటట్టు చూడండి. ఆ సెల్ ఫోన్ మాత్రమే ఇచ్చి మీ బరువు తగ్గించుకోకండి. అవసరమైతే ఒకరు ఉద్యోగం మానుకోండి, అని చెప్తున్నాను. ఒకరు ఇద్దరు మారేమట్లే ఉద్యోగం మానుకోండి. పిల్లల కంటే మీకు ఎవరు కావాల్సిన వాళ్ళు. భారతీయ సమాజంలో ఇంకొక మాట ఉందమ్మా, మిగతా సమాజంలో రెక్కలే రాగానే ఎగిరిపోతారు, మనం అట్లుండవు. తరతరాల ఆస్తి కూడా పెట్టి వాడికి ఇద్దాం అనుకుంటున్నాం మనం. ఆస్తి ఇస్తే ఉండదు. పూరి జగన్నాథ్ అని సినిమా డైరెక్టర్ ఆయన ఒక మాట అంటాడు, ఒక తరం అంతా కష్టపడి సంపాదిస్తారట, ఒక తరం అంతా కష్టపడకుండా ఖర్చు పెట్టేస్తారట, 3వ తరం మళ్ళీ మొదటికి వస్తారట. అట్లా ఉంది పరిస్థితి. అంటే మనకు అప్పలంగా డబ్బులు వస్తే వాడు విచ్చలవిడి ఖర్చు చేస్తాడు, దురలవాటు నేర్చుకుంటాడు, మళ్ళీ 3వ తరానికి ఏం మిగిలించాడు. కనుక మీరు సంపదన ఇవ్వకండి, సంస్కారాన్ని ఇవ్వండి. పిల్లలకు సంస్కారం ఇస్తే తప్పనిసరి ఇటువంటి ఆత్మహత్యలు, హత్యలు ఉండవు, ఇటువంటి దుర్మార్గాలు ఉండవు అని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే. లక్ష్మణ్ గారు, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఒక మాట చెప్పారు. ఏమిటంటే ఒక ఏజ్ లిమిట్ ప్రకారం, అంటే 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాకు అడిక్ట్ కాకుండా, ఫోన్లకు అడిక్ట్ కాకుండా ఒక పర్టికులర్గా ఒక ప్రత్యేకమైన చర్యలు మేము తీసుకోబోతున్నాం అన్నట్టుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సాధ్యం అవుతుందంటారా ప్రభుత్వాలకి ఈ విధంగా చేయటం? రాజకీయ నాయకులు ఊరికే మాటలు చెప్పడమే, ప్రాక్టికల్ గా ఎలా సాధ్యమవుతుందమ్మా? 18 ఏళ్ళ లోపు కాదు, 12 ఏళ్ళ లోపే తీసుకోండి.
మొబైల్ ఫోన్ చూడకుండా ఎవరైనా ఎట్లా ఆపగలుగుతారు? తల్లిదండ్రులే వాళ్ళ చేతికి ఫోన్లు ఇస్తుంటే ఆపగలుగుతారా? ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది లక్ష్మణ్ గారు ఒక నిమిషం, లక్ష్మణ్ గారు 1 మినిట్ అండి. సైబర్ టెక్నాలజీ నిపుణులు మాధవరెడ్డి గారు ఉన్నారు, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే అండి మాధవరెడ్డి గారు. నమస్తే మేడం. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు సంబంధించి 3 ఆడపిల్లలు ఈ గేమింగ్కి అలవాటు పడిపోయి ఫోన్లలో ప్రాణాలు తీసుకున్నారండి. దీని మీద ఏం చెప్తారు? అసలు ఎవరిది తప్పిదం అంటే ఏం చెప్తారు మేడం? ఇక్కడ యాక్చువల్ గా మనము ఇలాంటి జరగకోకుండా ఎలా చూడాలనేది ఆలోచించాలి. ఇప్పుడు జరిగిన తర్వాత మనం ఏం చెప్పలేము. సో ఇలాంటి జరగకూడదంటే మనము అంటే పెద్దవాళ్ళము మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినారు. సైబర్ నేరాల గురించి, సైబర్ ప్రపంచం గురించి, సైబర్ సైకాల గురించి ఇట్లా క్లాస్ రూమ్ లో చెప్పట్లేదు, ఇట్లా సేమ్ టైంలో ఇంట్లో కూడా చెప్పట్లేదు అన్నట్టు. సో దీని వల్ల వాళ్ళు తెలియకోకుండానే థర్డ్ పార్టీ కబంధాస్తాల్లోకి వెళ్ళిపోతున్నారు అన్నట్టు. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ద సడన్ మనము ప్లగ్ అండ్ ప్లే మోడల్ అయితే ఏం చేయలేం బేసికల్ గా. ఇది స్లోగా ఇప్పుడు ఒక పిల్లలకి ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇట్లా ఒక పద్ధతి ప్రకారం చదువు ఎలా నేర్పిస్తారో ఇది కూడా ఇంట్లోను, ఆఫీస్ లోను, లైక్ సమాజంలోను కంటిన్యూస్ గా సైబర్ నేరాల గురించి, సైబర్ నేరాల తీవ్రత గురించి, పిల్లలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, పెద్దలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఈ విషయం మీద కంటిన్యూస్ గా డిస్కస్ చేయాలి. ఇట్లా కరోనా గురించి ఎట్లా డిస్కస్ చేసినారు, క్యాన్సర్ గురించి ఎట్లా చేస్తున్నారు, లేకపోతే ఎయిడ్స్ గురించి ఎట్లా చేస్తున్నారు, అట్లా సైబర్ నేరాల గురించి కంటిన్యూస్ గా డిస్కస్ చేయాలి. అప్పుడే ఈ నేరాలను నివారించవచ్చు. ఇప్పుడు మీరు బెట్టింగ్ గురించి చెప్తున్నారు. జనరల్ గా బెట్టింగ్ 2 రకాలు ఆడతారు అన్నట్టు. ఒకటి బెట్టింగ్ చేయాలని ఆడతారు, కొంతమంది జస్ట్ గేమ్ ఆడాలని ఆడతారు అన్నట్టు. బెట్టింగ్ అంటే డబ్బులు పెడితే డబ్బులు వస్తాయన్నట్టు. విషయం తెలియాల్సింది ఏంటంటే ఆల్ ఆన్లైన్ బెట్టింగ్ ఆర్ మ్యానిపులేటెడ్ అనేది వీళ్ళకి మైండ్ లో పడాలన్నట్టు పిల్లలకి. సో అండ్ మీకు తెలిసినో తెలీదో మహాభారతంలో ధర్మరాజు కాలం నుంచి నేటి ఆన్లైన్ బెట్టింగ్ వరకు నాకు తెలిసినంత వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు, భవిష్యత్తులో గెలుస్తాడని గ్యారంటీ కూడా లేదు, గెలవడని చెప్తాను నేను. ఎందుకంటే ఎనీథింగ్ కంట్రోల్డ్ బై పీసీ ఆర్ కంప్యూటర్స్ కెన్ బి మ్యానిపులేటెడ్ సింపుల్లీ. సో నేనేం చెప్తానంటే సో ఈ పిల్లలకి అదే గేమ్ బయట ఆడుకోమని చెప్పాలి అన్నట్టు. సో ఇదేంటంటే మొక్కై వంగనేది మానై వంగున అని ఫస్ట్ ఈ అడిక్షన్ కాకముందే స్టార్టింగ్ లోనే వాళ్ళకు ఇదే మొబైల్ ద్వారా ఎన్ని వండర్స్ సృష్టించవచ్చు ఆ రకంగా వాళ్ళ గైడ్ చేసుకుంటూ పోవాలి. అంతేగాని మొబైల్ ను స్టాప్ చేసినాం అనుకోండి, తీసేసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే పక్కింటి వాళ్ళ మొబైల్ వాడతారు, లేకపోతే ఇంకొకరు వాళ్ళ మొబైల్ వాడతారు, లేకపోతే ఇంకొక చోట చూస్తారు అన్నట్టు. నేను 10 years దాకా వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ నా ఐప్యాడ్ వాడినాడు అన్నట్టు, అన్ని ఏవో మిస్యూజ్ చేసినాడు అన్నట్టు. సో నాకు తర్వాత వాళ్ళ ఫాదర్ ని పిలిపించి ఇట్లా అని మాట్లాడితే, సార్ ఇలా జరుగుతుందని నేను మోడము కబోర్డ్ లో పెట్టి వెళ్ళిపోతున్నాను, నాకు తెలియదు సార్ ఇట్లా బయటకు వచ్చి ఇట్లా చూస్తారని చెప్పినాను. నేను చెప్పినాను అన్నట్టు ఎప్పటికీ వాళ్ళకు సంపూర్ణ స్వతంత్రం ఇవ్వాలి వాడడానికి, బట్ ఏం వాడుతున్నారనేది తల్లిదండ్రులకు తెలియాలన్నట్టు. అంటే ముందే వాటి మీద ఒక అవగాహన కల్పించాలి అంటారా? 100%. నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మన ప్రతిని ఎట్లా చెప్తుంటామో, జనగణమని ఎట్లా చెప్తున్నామో అలా సైబర్ నేరాల గురించి నిరంతరంగా అవగాహన కల్పించాలి. ప్రతి ఆర్గనైజేషన్ కి ఉద్యోగి ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్. ఉద్యోగి కస్టమర్ కాకుండా ఉద్యోగి ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు ఇంపార్టెంట్, కస్టమర్ ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఆ పిల్లల తల్లిదండ్రులు ఆ పిల్లలు చనిపోయినారు కదా, వాళ్ళ తల్లిదండ్రులు ఏ సంస్థలో ఉద్యోగం ఉన్నా చేస్తుంటారు, ఏ సంస్థకు కస్టమర్ అయినా ఉంటారు కదా. సో మనం ఆ పర్స్పెక్టివ్ లో చూసి మనం సంఘటితంగా దీనిని ఎదుర్కొనాలి. అంటే సంఘటితంగా ఎదుర్కొనాలి అంటే సంఘటితంగా దీన్ని అవగాహన ద్వారా తీసుకురావాలి. నేను గత 10 సంవత్సరాలుగా సైబర్ నేరాల మీద 2014 నుంచి దాదాపు నేను సో ఐఐటిలోను, ఎన్ఐటిలోను, తెలంగాణ పోలీసులకు చాలా చోట్ల మాట్లాడినాను. కానీ ఇప్పటికీ స్కూల్స్ దీని ప్రాధాన్యత గుర్తించట్లేదు, ఇప్పటికీ సంస్థలు దీని ప్రాధాన్యత గుర్తించట్లేదు. ఎప్పుడైతే దీని ప్రాధాన్యత గుర్తిస్తారో, అంటే సైబర్ నేరాల మీద అవగాహన ప్రాధాన్యత గుర్తిస్తారో ఆ రోజు నుంచి సైబర్ నేరాలు అవుతాయి. మేము ఒకటి ఇండియన్ సైబర్ వారియర్స్ అని ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాం. మేము వండర్ అవుతున్నాము. యాక్చువల్ గా దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకంటే వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మరి ఏం చూస్తున్నారో అర్థం కావట్లేదు. మేము కంటిన్యూస్ గా ఈ సైబర్ నేరాలు ఇది ఇప్పుడు ఈ లింక్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తాం అన్నట్టు. నాట్ ఓన్లీ దట్ వన్, ఆల్రెడీ నాకు మీ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో లింక్ పంపించినప్పుడు యాక్సిస్ గా న్యూస్ నేను టెక్స్ట్ మెసేజ్ లో ఆ గ్రూప్ లో అంటే ఛానల్లో పోస్ట్ చేసినాను. ఇండియన్ సైబర్ వారియర్స్ అని వాట్సాప్ ఛానల్. సో కంటిన్యూస్ గా అవగాహన తెచ్చుకోవడం ద్వారానే సైబర్ నేరాలను నివారించవచ్చు. వేరే ఏ అవకాశం లేదండి. చెప్పండి సార్, కంటిన్యూ చేయండి.
యా వేరే ఏ అవకాశం లేదు. నేనేమంటున్నానంటే సో ప్రతి కుటుంబ సభ్యులు కనీసం వారానికి ఒకసారి సైబర్ నేరాల మీద అవగాహన తెచ్చుకోవాలి. ఈ వారంలో ఏం జరిగినాయి, సో ఎవరెవరు కంటిన్యూస్ గా అబ్జర్వ్ చేస్తుండాలి, ఇలాంటి డిబేట్ లను వాచ్ చేస్తుండాలి. ఏవో పిచ్చి పిచ్చి రీల్స్ చూస్తుంటారండి, అవి పనికొస్తాయో లేదో తెలియదు. అఘోరి అంట, పచ్చళ్ళంట, ఏవో చూస్తుంటారు అన్నట్టు. ఓకే, అవి చూడొద్దు అని చెప్పట్లేదు, దానికంటే ఎక్కువ దీనికి టైం కేటాయించండి అని చెప్తాను అన్నట్టు. సో ఇవేనే కాకుండా వందల రకాల సైబర్ నేరాలు ఉన్నాయి. కారణాలు ఇదే: అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనం అన్నట్టు. ఒంటరితనం కూడా ఈ సైబర్ నేరాలకు ప్రధాన కారణం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు భౌతికంగా మనుషులకు దూరం అవుతారో ఆన్లైన్ లో ఎవరికో దగ్గర అవుతారు, ఏవో పిచ్చి గేమ్స్ దగ్గర అవుతారు. ఫైనల్ గా ఏమైతుందంటే దే ఎండ్ అప్ విత్ గెటింగ్ ట్రబుల్, నాట్ ఓన్లీ ఫర్ దెమ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా ట్రబులే కదండి ఇంత జరిగితే. సో అట్లా అన్నట్టు. ఓకే అండి, ఓకే అండి, ఓకేనండి. ఓకే. అయితే డిబేట్ సమయం అయిపోయింది కాబట్టి పాల్గొన్నటువంటి జూమ్ మీటింగ్లో పాల్గొన్నటువంటి వీళ్ళందరికీ కూడా మాధవరెడ్డి గారికి, అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే ఉప్పల లక్ష్మణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ను క్లోజ్ చేద్దాం. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.